అవినీతిపై ఉక్కుపాదం. అవినీతి రహిత తెలంగాణ నిర్మాణం. ఆదర్శ తెలంగాణ కోసం సంకల్పం. అవినీతి అధికారులను ఏరిపడేస్తోంది. గతంలో ఎంతమంది మీద ఆరోపణలు వచ్చినా పట్టించుకోలేదు. ఎన్ని విజిలెన్స్ ఎంక్వైరీలు జరిగినా చర్యలు తీసుకోలేదు. ఉద్యోగుల విచ్చలవిడితనాన్ని ఆపలేదు. అందుకే అవినీతి విపరీతంగా పెరిగింది. ఇప్పుడు ఏకకాలంలో ఏరివేత జరుగుతోంది. వివిధ శాఖలపై దృష్టి సారించిన రేవంత్ సర్కార్ అవినీతి అధికారుల భరతం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు హోటళ్లపై దాడులు, అనేక మంది నకిలీ వైద్యుల గుర్తింపు, తెలంగాణ వ్యాప్తంగా ఆసుపత్రులపై దాడులు, హడలెత్తిపోతున్న అక్రమార్కులు. అవినీతి ఒక వైరస్ లాంటిది. అది సమాజాన్ని పట్టిపీడిస్తూనే ఉంటుంది. ఏ వైరస్కైనా మందుంది, కానీ అవినీతి అనే వైరస్కు మాత్రం ఇప్పటి వరకు మందు లేదు. దాన్ని ఆపినవారు లేరు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేశంలో అవినీతి గురించి చర్చ జరుగుతూనే ఉంది. సమాజంలో అవినీతి రాజ్యమేలుతూనే ఉంది. అయినా ఏ ఒక్కరూ ఆపింది లేదు. ఏ ఎన్నిక జరిగినా, ఏ పార్టీ అయినా సరే ముందు చెప్పే మొదటి మాట అవినీతి అంతం. ఇదే మాట దేశంలో జరిగే పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల దాకా చెబుతూనే ఉంటారు. ప్రజలు వింటూనే ఉంటారు. ఆ ప్రభుత్వంలో అవినీతిని చూస్తూనే ఉంటాం. ప్రచారంలో, మేనిఫెస్టోలో ప్రతిసారి రాజకీయ పార్టీలు అవినీతిని ఒక అంశంగా చేర్చి అవినీతిని అంతం చేస్తాం, అవినీతి రహిత సమాజం నిర్మాణం చేస్తామంటూ చెప్పని వారే కానీ చెప్పని వారంటూ ఎవరూ లేరు. అంతేకాదు, ప్రభుత్వంలోకి వచ్చిన తొలి రోజు కూడా ప్రతి ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పే ఏకైక మాట కూడా ఇదే. మరి అవినీతి ఆగిందా? ఎవరు సమాధానం చెప్పలేరు. ప్రధానమంత్రులు కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న దేశం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో పాలకులు చెప్పడం, జనం వినడం పరిపాటిగానే మారింది. కానీ మొదటిసారి తెలంగాణలో రేవంత్ సర్కార్ చెప్పినది చెప్పినట్లుగా అవినీతి అంతాన్ని మొదలుపెట్టింది. గతంలో ఎవరూ ఇలా మొదలుపెట్టింది లేదు. అవినీతి ఆపే ప్రయత్నం చేసింది లేదు. మొదటిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినది చెప్పినట్లుగా అవినీతి రహిత తెలంగాణ సమాజాన్ని నిర్మాణం చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. అందుకు పక్కా కార్యాచరణ తీసుకున్నట్టున్నారు. అందుకే ఏకకాలంలో అవినీతి అధికారులను ఏరిపడేస్తున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ సర్కార్లో కానీ ఏనాడు ఇలా జరగలేదు. ఉద్యోగులు చేసిన అవినీతిపై కేసీఆర్ సర్కార్ ఏనాడు కదల్లేదు. అంతేకాదు, ఫిర్యాదుదారులకే నష్టం జరిగిందే గాని అవినీతి చేసిన అధికారులకు మరింత మేలు జరిగింది. పిల్లలకు పాఠాలు చెప్పి వారి భవిష్యత్తును తీర్చిదిద్దే టీచర్లను జీవో 317 తెచ్చి చెల్లాచెదురు చేశారు. నిజానికి టీచర్లకు ఎలాంటి ఇతర ఆదాయ మార్గాలు ఉండవు. వాళ్ళు తమ గ్రామంలోనూ, పక్కనే ఉన్న పట్టణంలో మాత్రమే ఉంటారు. జిల్లా దాటి వెళ్తే వారి జీతానికి, జీవితానికి పొంతన లేకుండా పోతుంది. అలాంటి గురువులను సొంత జిల్లాలో ఉంచకుండా ఇష్టం వచ్చినట్లు విసిరేసిన కేసీఆర్ సర్కార్ ఇతర శాఖల ఉద్యోగులను మాత్రం నెత్తిన పెట్టుకుంది. తెలంగాణ రాకముందు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడి నుంచే 10 ఏళ్ల పాటు కదిలించకుండా కొలువులు చేయనిచ్చారు. దాంతో అలా పాతుకుపోయిన అధికారులు చేసిన అరాచకాలు అంతా ఇంతా కాదు. వారి సంపాదనకు లెక్కే లేదు. మండల స్థాయి ఉన్నతాధికారి కూడా కోట్లకు పడగలెత్తారు. ఇక ఆపై ఉద్యోగులు ఎంత సంపాదించుకున్నారన్న దానిపై లెక్కలు తీస్తే లెక్కించేందుకు మిషన్లు చాలవన్నంతగా సంపాదించారు. కొన్ని శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఏకంగా రాజకీయాల్లో చేరి ఎమ్మెల్యేలం అవుదామనుకుంటున్నారు. 100 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డారు. మరి వాళ్ళందరికీ అంత సొమ్ము ఎలా కూడింది? కేవలం జీతాల మీద ఆధారపడే ఉద్యోగులకు 10 ఏళ్ల కాలంలో 100 ఎకరాల భూములు ఎలా వచ్చాయి? 100 కోట్ల సంపాదన ఎలా సమకూరింది? ఇలాంటి వాటికి ఎవరు సమాధానం చెప్పాలి? అందుకే కొత్త సర్కారు వచ్చింది. అవినీతి వ్యవసాయం చేస్తుంది. చేనులో చీడపీడలను ఏరిపారిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాజాన్ని పీల్చి పిప్పి చేస్తున్న అవినీతి అధికారులను గుర్తిస్తున్నారు. ఏసీబీతో వారిని పట్టుకుంటున్నారు. వారి బండారాన్ని బయటపెడుతున్నారు. వారి ఆస్తులను లెక్కిస్తున్నారు. వారిని కటకటాల పాలు చేస్తున్నారు. అయినా కొంతమంది జైలు నుంచి బయటకు వచ్చి మళ్లీ కొలువు కోసం పైరవీలు కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంత తక్కువ కాలంలో ఇంతమంది అవినీతి అధికారులను పట్టుకోవడం అంటే ప్రజల మీద రేవంత్ రెడ్డికి ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలకు మేలు ఎంత మేర చేయొచ్చని ఆలోచిస్తున్నారో తెలుసుకోవచ్చు. గతంలో కూడా అవినీతిని అంతం చేస్తామని చాలామంది ముఖ్యమంత్రులు చెప్పారు. కానీ ఏ ఒక్కరూ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ప్రభుత్వ వ్యవస్థలే కాదు, ప్రైవేటు వ్యవస్థల్లో కూడా అక్రమార్కులను జల్లెడపడుతున్నారు. అక్రమార్కులు ఎక్కడ ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా వారిని పట్టుకుంటున్నారు. అందుకే ప్రజల జీవితాలతో, ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న హోటళ్లపై ఏకకాలంలో దాడులు చేసి పెద్ద ఎత్తున వాటిని మూసివేస్తున్నారంటే ప్రజల జీవితాల మీద రేవంత్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధిని ఇక్కడే గమనించవచ్చు. పేరుకు పెద్ద పెద్ద హోటళ్లు, విస్తృతమైన ప్రచారాలు, అందమైన భవనాలు, ఇతర హోటళ్ల కన్నా ఎక్కువ ధరలు వసూలు చేస్తూ రోడ్ల మీద కూడా అంత నాసిరకం ఆహార పదార్థాలు ఉండని హోటళ్ల బండారం బయట పెడుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారి భరతం పడుతున్నారు. ఇదిలా ఉంటే వైద్య వ్యవస్థను కూడా అక్రమార్కులు చేరి ప్రజల ప్రాణాలతో ఎలా చెలగాటమాడుతున్నారో తెలిసిపోయింది. గత 10 ఏళ్ల కాలంలో ఏనాడు బీఆర్ఎస్ సర్కార్ నకిలీ వైద్యుల గురించి కానీ, పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఆసుపత్రుల మీద కానీ నిఘా పెట్టింది లేదు. వారి గురించి ఆరా తీసింది లేదు. వారిని పూర్తిగా విచారించలేదు.
జిల్లా వైద్యాధికారులు ఆడింది ఆట పాడింది పాటగా మార్చుకుని విచ్చలవిడిగా ఆసుపత్రులకు పర్మిషన్లు ఇచ్చేశారు. ఆ సర్టిఫికెట్లు ఒరిజినలా లేక డూప్లికేటా కూడా చూడకుండా ఆసుపత్రుల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చేశారు. దీంతో కనీసం 10 కూడా చదివిన వారు ఎంబీబీఎస్ బోర్డులు పెట్టుకుని వైద్యం చేస్తుంటే గత పాలకులు చోద్యం చూశారు. నకిలీ శంకర్ దాదాలు ఎక్కడో మారుమూల ప్రాంతాలలో ఆసుపత్రులు ఏర్పాటు చేసుకోలేదు. దర్జాగా హైదరాబాద్ నగరంలోనే ఏర్పాటు చేసుకుని వైద్యం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మరి అలాంటి దొంగ డాక్టర్ల బాగోతాలు కూడా వెలుగులోకి తీస్తున్నారు. ఇక తెలంగాణ మొత్తం దాడులు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రజా పాలన అంటే ఇలా ఉండాలి, ప్రజా పాలకుడంటే రేవంత్ రెడ్డిలాగా ఉండాలని ఆదర్శమవుతున్నారు. నిజంగా తెలంగాణలో ఇలాంటి అక్రమార్కులు లేకుండా చేస్తే రేవంత్ పాలన చరిత్రలో నిలిచిపోతుంది. రేవంత్ కీర్తి ఆచంద్ర తారార్కం వెలుగుతోంది. ఎందుకంటే ప్రజలు కోరుకునేది ఒక్కటే, మెరుగైన పాలన. అంటే ప్రజలకు ఎలాంటి కల్తీ లేని ఆహార పదార్థాలు అందాలి, తక్కువలో మెరుగైన వైద్యం అందాలి, అధికారుల నుంచి పనులు వెంటనే ఉచితంగా పూర్తి కావాలి. అసలు ప్రభుత్వాధికారులు ఉన్నదే ప్రజల సేవ కోసం. వారితో పనిచేయించుకోవడం ప్రజల హక్కు. కానీ ప్రజల నుంచి ముక్కు పిండి పనిని బట్టి వసూలు చేసుకోవడం హక్కుగా అధికారులు మార్చుకున్నారు. సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంత సీరియస్గా అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్నా లంచాలు తీసుకోవడం అధికారులు మానడం లేదు. అంటే లంచాలకు ఎంతగా అలవాటు పడ్డారో తెలుస్తోంది. లంచం కూడా అధికారులకు ఒక వ్యసనంగా మారినట్లు ఉంది. లంచం లేకుండా ఇంటికి వెళ్ళలేని పరిస్థితి వచ్చినట్లుంది. అందుకే ఎలాంటి భయమూ లేకుండా దర్జాగా లంచాలు తీసేసుకుంటున్నారు, పట్టుబడుతున్నారు. అయినా వారిలో ఎలాంటి బాధ పశ్చాత్తాపం కనిపించడం లేదు. ఎందుకంటే మళ్ళీ ఆ కుర్చీలోకి వస్తామన్న నమ్మకం పెరిగిపోయింది. గతంలో ఇలా పట్టుబడ్డ వాళ్ళు ఎంతోమంది మళ్ళీ కొలువులు చేస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్ 2017లో కూడా రైతు నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. మరి మళ్ళీ ఎలా కొలువు చేరాడు? అలా చేరడం పెద్ద సమస్య కాలేదు. అందుకే మళ్ళీ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. అంత దర్జాగా లంచం తీసుకుంటున్నారు. ఇలా ఒక్కసారి పట్టుబడిన అధికారుల కొలువులు తొలగిస్తే గానీ ప్రభుత్వ వ్యవస్థల్లో మార్పు రాదు, ప్రభుత్వ అధికారుల్లో చలనం కలగదు.